రికార్డింగ్ నంబర్ 192 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. చతుర్థ స్కంధం సెకండ్ పార్ట్లో మనం ఇప్పుడు 529వ పద్యం సగం నుంచి చదువుకోబోతున్నాం. ఇప్పుడు ఇంద్రుని చంపు ప్రయత్నము మాని వీర్యవంతములైన మంత్రములచే వానిని ఆహ్వానము చేయగా అతడి చటికి వచ్చును. దీని రహస్యమేమనగా, ఇంద్రుడు ఇంద్రియములకు అధిపతి అయిన కాలస్వరూపుడు, అతడే ఆయుర్దాయము. వానిని వీర్యముగా మార్చు మంత్రములు దేహము అను యజ్ఞమున ఋత్విక్కులుగా పనిచేయు ఋషులకు ఉన్నవి. వారి మహిమలచే పుష్టికరమైన ఆహారమును స్వీకరించి ప్రాణప్రవృత్తులు అనబడు అగ్నులు ఇంద్రుని వీర్యముతో ఆహ్వానించి శుక్రమున ప్రతిష్ఠించును. అప్పుడు ఋత్విక్కులు వానిని పట్టి దక్షిణాగ్నిలో హోమము చేయుదురు. దక్షిణాగ్ని అనగా దాంపత్యము. ఇది యజ్ఞమయ జీవితము వలన పవిత్ర దాంపత్యమై సత్సంతానము రూపమున ఇంద్రుని మరల భౌతికమైన ఇహలోకమున పట్టి బంధించును. అనగా గృహస్థ ధర్మమును స్వీకరించి వేదమయమైన యోగ మార్గమున మోక్షసిద్ధిని సంతతికి ఉపదేశించి అజరామరమైన సంప్రదాయముగా సృష్టిని నిలుపవలెను. ఊర్ధ్వగతి అను పేర గృహస్థ విహీన బ్రహ్మచర్యము నిషిద్ధము. అట్లని పాషండ జీవితం అంతకన్నా నిషిద్ధము. ఇంద్రియములకు దాసుడై కామజీవితము నడుపుట వేద బాహ్యము. దేహము భస్మాంతమని తిరస్కరించుట మ్లేచ్ఛమగు పాషండ మార్గము. ఇన్నిటికి గురి కాకుండా నడుపు మార్గమే సమగ్రముగా 100 యజ్ఞములను పూర్తి చేయు మార్గము. ఇది జీవిత పరమార్థమైన అర్ధవాదము గనుక ఈ 100 యజ్ఞముల కథ పలుతావులందు వర్ణింపబడినది. సూర్యవంశ కథలలో సగరుని వృత్తాంతమున చెప్పబడినది. అందు గంగ భూమికి దిగివచ్చుట అనగా దక్షిణాయనమను జలమార్గము వేదార్థ నిరూపణముగా చెప్పబడినది. దేహము విడిచి భస్మరాసులైన పితరులకు ఉత్తమ గతులు కల్పించుటగా వర్ణింపబడినది. ఇట్లే దిలీపుడు చేసిన 100వ యజ్ఞమున రఘుమహారాజు ఇంద్రుని జయించి మరల గుర్రమును యజ్ఞశాలకు కొనివచ్చుట వర్ణింపబడినది. అచ్చట పుణ్య దాంపత్య కారణముగు దక్షిణాగ్ని అనబడు కామమును కాళిదాసు కామధేనువుగా వర్ణించెను. రఘువునకు అశ్వము కనిపింపకపోయినప్పుడు కామధేనువు మూత్రముచే దృష్టిని క్షాళనము చేసుకొని రఘు ఇంద్రుని అశ్వమును చూడగలిగెను. ఇట్లు సరస్వతి ప్రసన్నులైన ఋషులు అనబడు కవులు విచిత్రమైన అర్థవాదములతో వేదార్థ ప్రతిపాదకముగా ఈ ఇతిహాసమును తీర్చిదిద్దిరి. ఇట్లు పృథు చక్రవర్తిని వారించి ఋత్విక్కులు ఇంద్రునిపై కోపించి హస్తములలో శృక్సువములను ధరించి హోమము చేయుచుండిరి. కోపించుటనగా అదే దేహమునందు ఇంద్రశక్తిని ప్రతిష్ఠించి చిరకాల మా దేహమునే మృత్యువు నుండి తప్పింపవలెను అను ప్రయత్నము. దీర్ఘజీవితత్వము ఆయుర్వేదమున ప్రతిపాదింపబడినది. దేహమున ఎప్పటికప్పుడు ప్రశస్తములైన రస రక్త మాంసాదులు లభించున్నట్లు చేయు యజ్ఞము రసాయనము అను పేర ఋషులచే దర్శింపబడినది. రోగార్తునకు రోగహరము, ఆరోగ్యవంతునకు ఊర్జస్కరము అగు ఆహార సేవనము మంత్రపూతముగా రసాయనము అను పేర ప్రతిపాదింపబడినది. ఇది కాక పుంస్త్వమునకు బలవర్ధకముగా వాజీకరణము అను ప్రక్రియ చెప్పబడినది. వాజీకరణమనగా గుర్రమును బాగు చేయునది లేక ప్రాణశక్తిని బలిష్టము చేయునది. ఇది కాక సంతానకారకమైన వృష్యము అను ప్రక్రియ కూడా చెప్పబడినది. ప్రాణము దేహము అను రెండిటి సామరస్యము ఆయువు అని నిర్వచించబడినది. ఈ సామరస్యమును చిరకాలము నిల్పుటకై సదాచార కాండ మనువు నుండి ఆయుర్వేదమునకు సంక్రమించినది. ఇవి కాక ముసలితనమును మృత్యువును జయించుటకు కూడా ప్రయత్నములు జరిగినవి. ఈ ప్రక్రియనే కాయకల్పము అందురు. అందు మొట్టమొదట భరద్వాజుడు దీర్ఘ జీవితము కోరి
ఉగ్ర తపస్సుచే ఇంద్రుని సోమలతయందు దర్శించి అమరేశ్వరత్వము సాధించెను. ముమ్మారు అతడింద్రుని ప్రసన్నుని చేసి సోమము యొక్క దుంపలోని పాలుగా ఇంద్రశక్తిని పానము చేసి 300 సంవత్సరములు జీవించెను. చ్యవనుడు వార్ధకమున తన పితరుల కోరికచే వివాహము చేసుకొని సంతతిని పొందగోరెను. అప్పుడతడు ఆమలకి అను ఓషధియందు యజ్ఞమూర్తులైన దేవతలను ఋషులను దర్శించి పునర్యవ్వనము పొంది దీర్ఘాయువయ్యను. అమలకి అనగా పెద్ద ఉసిరిక. కరతలామలకము అను ప్రక్రియను కనిపెట్టి సూర్యోదయమున చెట్టు నుండి విడివడని ఉసిరిక పండును అరచేతిలో గ్రహించి సహస్ర ప్రణవము జపించి ప్రాశనము చేసి అతడు దీర్ఘాయువు సాధించెను. అప్పటి నుండియే ఉసిరికాయతో చేయబడు కాయకల్ప యోగమునకు చ్యవనప్రాశము అను పేరు కలిగెను. విశ్వామిత్రుడు బ్రహ్మపుత్రికయగు గాయత్రిని బల అతిబల అను మూలికలతో సాధించి 7 తరములు జీవించెను. ఆ మూలికతో నేడు చేయబడు ఔషధమునే బలారిష్టము అందురు. ఇట్లు కాయకల్పాదులతో అదే దేహమున అమరత్వము సాధించుకొను యత్నము చేసిన వారు కూడా కలరు. ఇది సృష్టి ధర్మమునకు విరుద్ధము గనక సిద్ధింపలేదు. దానికి బదులు అమృతత్వము సత్సంతతి పేర బ్రహ్మచే ప్రసాదింపబడెను. ప్రస్తుత కథలో పృథు చక్రవర్తి యజ్ఞమున మానవునకు అమరత్వము కావలెనని ఋత్విక్కులు భీష్మించుకొని కూర్చుండుటయే ఇంద్రునిపై కోపించుటగా చెప్పబడినది. ఋత్విక్కులట్లు హోమము చేయు సమయమున చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై వారితో ఇట్లనెను: యజ్ఞమునందు మీరారాధించుచున్న దేవతలందరూ ఇంద్రునియందు అంశలు. ఇంద్రుడు యజ్ఞము మొత్తము యొక్క స్వరూపము. అతడు భగవంతుని అంశము. అతనిని వధించుట సంకల్పించి యజ్ఞము చేయుట నిష్ఫలము. భౌతిక దేహమున మృత్యువును తుదముట్టించు ప్రయత్నము నిష్ఫలము. ఇతడు భగవంతుని అంశమున యజ్ఞ సమగ్రమూర్తిగా పుట్టెను కనుక యజ్ఞమును అతడు పూర్తి చేయవలెను గాని మీరు కాదు. యజ్ఞము చేయుట వరకే మీ వంతు, పూర్తి చేయుట ఇంద్రుని వంతు. మీరు పూర్తి చేయ ప్రయత్నించినచో అతడు అంతమొందించును. భౌతిక ప్రపంచమున పూర్తి అనగా అంతము మాత్రమే. ఊర్ధ్వలోకములలో పూర్తి అనగా పూరింపబడుచుండుట. ఇంద్రుడు 100వ యజ్ఞమును ధ్వంసము చేయుటకు కుతూహలపడినప్పుడు ధర్మ వ్యతిరేకములైన పనులు చేయును. దేహధాతువులు, ప్రాణము, మనస్సు, ఇంద్రియములు, వార్ధకము, ధర్మము తప్పును. వానిని చూచుచుండవలనే గాని ప్రతీకారములు పనిచేయవు. అట్లు యత్నించుట కర్తవ్యము కాదు. దేహము విడువవలసిన స్థితి సంభవించినప్పుడు ప్రక్రియలతో కాలము పొడిగించుట జీవికిని దేహమందలి ధాతువులలోని దేవతలకును అపవిత్ర స్థితి కలిగించుటయే. వేదన ఎక్కువగును. క్రుళ్ళిన స్థితిలో జీవింపవలసి వచ్చును కనుక అపచారము. మీరు ఇంద్రునిపై కోపమున మంత్రములు చదివి ఆహ్వానించు ప్రయత్నము మానుడు. ఈ 100వ యజ్ఞము పూర్తి కాకపోయినంత మాత్రమున పృథు చక్రవర్తి కీర్తికి ఏ లోపము రాదు. ఇతనికి 99 యజ్ఞముల ప్రయోగ ఫలము సిద్ధించుగాక. ఇట్లు పలికి చతుర్ముఖుడు పృథు చక్రవర్తితో ఇట్లనెను: నీవు మనుష్యులలో ఇంద్రుడవు. మోక్షమనగానేమో దాని ధర్మమెట్టిదో తెలిసిన వాడవు. నీకిక యజ్ఞములు చాలును. దేహాదులయందును తనయందును గల అంతర్యామికి తన్ను తాను సమర్పించుకొని జీవుడు జనన మరణ బంధముల నుండి అతీతుడై వర్తించుట మోక్షము. అట్టివాడు దేహమున్నను లేకున్నను ఉండును. కనుక 100వ యజ్ఞము కొరకై పట్టుదల ఎలా? ఏ విధముననైనా ఇప్పుడు జరిగిన దానికి నీపై ఇంద్రుడు రోషపడకున్నట్లు ప్రవర్తింపవలెను. దేహము విడుచు ప్రక్రియ మృత్యువు కాకుండునట్లు చూచుకొనవలెను. జీవికి మృత్యుభీతి ఉన్నచో దేహము విడుచునప్పుడు తెలివి తప్పును. అది ఏ మృత్యువు. దీనినింద్రుని కోపముగా బ్రహ్మ వివరించెను. మృత్యుభీతి లేనివానికి తెలివి తప్పదు. దేహము విడిచినను చనిపోడు. భీతి లేనప్పుడు మృత్యువును ఎదుర్కొను పని లేదు.
ఎదిరించుట అనగా భయపడుటయే. అట్లు చేసినచో మృత్యువు తప్పదు. అతీతుడై ఇంద్రుడు చేసిన ధర్మ వ్యతిరేకమును అంగీకరించినచో ఇంద్రుడు సఖుడగును అనగా మృత్యువు కలుగదు. నీవును ఇంద్రుడును స్తుతింపదగిన వారే. మీ ఇద్దరకును శుభమగుగాక. నీ మనస్సున చింత విడిచి నా వాక్యములాదరించి వినుము. జీవుడు మృత్యువును గూర్చి క్షణమైన ఆలోచించరాదు అని అర్థము. దైవముచే నిలుపబడిన యజ్ఞమును పట్టుదలతో సాధించుటకు ప్రయత్నింపకుము. ప్రకృతి సహజ ధర్మములను ఎదుర్కొనరాదు. యత్నించితివేని మనస్సున దుఃఖము రోషము కలుగును. దానితో తెలివి మాటుపడును, తెలివి తప్పును అని అర్థము. ఈ ప్రయత్నము మానినచో నీవును ఇంద్రుడును సుశ్లోకులు అగుదురు అని ఉపదేశము. మృత్యుభీతి లేని జీవప్రజ్ఞయు బ్రహ్మాండమున జీవములైన జలముల ప్రజ్ఞయు ఒకే మంత్రమున స్తుతింపబడును, అనగా ఒకే మహత్వము కలిగి ఉండును. దీనిని సాధించిన మానవుడు మానవనాథుడగునని చెప్పబడినది. ఈ రహస్యమును సూచించుచు ఇంద్రుడు వర్షాకాలమందలి తన ధనస్సును దించెను. రఘుమహారాజు తన ధనస్సును ధరించెను. వీరిద్దరూ లోకహితార్థమై ఒకరి తరువాత ఒకరు ధనస్సును ధరించి పాలించుచుందురు అని రఘువంశమున శరదృతు వర్ణనమున కాళిదాసు వ్యంగ్య గర్భితముగా వేదార్థ ప్రతిపాదనము చేసెను. అలంకారముతో వస్తుధ్వని కలిగించినట్లు కాళిదాసు వస్తుధ్వనితో వేదార్థ ప్రతిపాదనము చేసెను. నీ యజ్ఞము చంపునట్టి సంకల్పముతో గుర్రము నెత్తుకొని పోయిన ఇంద్రుడు అసాధ్యుడు. అతడు దేవతలలో దురాగ్రహము కలవాడు. దుర్ ప్లస్ ఆ ప్లస్ గ్రహము అంటే మిక్కిలి పట్టిన పట్టును విడువకుండుట అని రహస్యార్థము. విడిపింపరాని పట్టుగలవాడని అర్థము. ఇంకనూ వాని నెదిరించినచో అతడు అనేక రూపములతో చిత్తములను ఆకర్షించి మోహపెట్టును. దానితో పాషండ ధర్మములెక్కువగును. ధర్మ వ్యతిరేకమగు ఇంద్రియ లోలత, ధన గృహ దారాదులయందు విడువరాని వ్యామోహము, ముసలితనము వచ్చుచున్నదను బాధ, కృత్రిమ యవ్వన వేషధారణము, భార్యను బిడ్డలను విడిచి ఉండలేని దీనస్థితి మున్నగునవి పాషండ ధర్మములు. భస్మము అస్తులు మరణాంతములుగా ధారణ చేయు వారికి ఈ గతి తప్పదు. కనుక నీ యజ్ఞమునింక చాలింపుము. పృథువు మానవ దేహములలో అంతర్యామిగా ఉండి ప్రభువుగా పాలించుచున్నాడు కనుక ఉన్నవి మానవుల దేహములే కాని వానికి వేరే దేహము లేదు. యజ్ఞము పృథు చక్రవర్తికి సంబంధించినది, దేహములు జీవులకు సంబంధించినవి. ఈ చతుర్ముఖుని బోధ దేహధారులకు ఉద్దేశింపబడినది గాని పృథు చక్రవర్తిని ఉద్దేశించినది కాదు. మరి ఒక మాట వినుము. పూర్వము వేణుని అపచారము వలన వివిధ సమయములు ధర్మములు లోపించినవి. వానిని మరల పరిపాలించుటకు వాని దేహము నుండి పుట్టిన నారాయణుడవు నీవే. అహంకారమును మదింపగా పుట్టిన దైవాంశవు కనుక నరజన్మములలో కూడిన ఇహలోకమున పుట్టిన ఈ యజ్ఞ విధానమును చక్కగా తెలిసికొనుము. నీవెవరి చేత పుట్టింపబడితివో, దేని కొరకు పుట్టింపబడితివో అట్టి బ్రహ్మను వాని సంకల్పమును స్మరింపుము. బ్రహ్మ సంకల్పమును తప్పకుండా పరిపాలించితివి గనుక నీవింతటి మహానుభావుడవైతివి. బ్రహ్మచే పుట్టింపబడిన మానవుడు బ్రహ్మచే నిర్ణయింపబడిన సృష్టి ధర్మములతో ఘర్షణ పడరాదు. పడకున్నచో తన్ను బ్రహ్మ ఎందులకు సృష్టించెనో ఆ పని యందు జన్మ సార్థకమగును. పాషండ ధర్మమున ఉపధర్మము పుట్టును, అది భయంకరమైనది. ఇంద్రుని కోపముచే పుట్టిన మాయ వలన పాషండ మార్గము ఉపధర్మము పుట్టును. ఉపధర్మమునకు తల్లి ఈ ఇంద్రుని మాయ. ఉపధర్మమనగా ధర్మము నుండి చీలి శాఖోపశాఖలుగా మానవుడు తన సదుపాయమునకై ఏర్పరచుకుని కృత్రిమ ధర్మము అని అర్థము. మోహదృష్టికి ఉపధర్మము కూడా ధర్మము వలెనే అనిపించును. ఉదాహరణకు భూతలమున మానవులు పుట్టుట ధర్మము,
పుట్టిన మానవులు భూభాగమును సొంతము చేసుకొనుట, అమ్ముట, అంది ఇతరులకు స్థానము లేకుండా చేయుట, హక్కులు స్థాపించుకొనుట మొదలైనవి ఉపధర్మములు లేక పాషండ ధర్మములు. వీని వలన దుఃఖము, దారిద్ర్యము, కలహము, వినాశనము కలుగును. అట్లే భూతలమున సస్యములు పండుట ధర్మము. భూభాగమును తనదిగా చేసుకుని పండించి దాచుకొనుట, అన్నము లేని వారి ఎదుటనే ఆ పంటలను అమ్ముకొనుట ఉపధర్మములు. నదులు ప్రవహించుట ప్రకృతి ధర్మము. నది నీటిని నిలవబెట్టుట, నగరములలో ఇతర వర్గము వారికి పంపులలో నీరు రానీయకుండుట మున్నగునవి ఉపధర్మములు. వీనిని కూడా ధర్మములుగా భ్రమపడి మానవుడు న్యాయశాస్త్రమునకెక్కించి చట్టములు నిర్మించుకొని న్యాయాన్యాయములు, న్యాయస్థానము, శిక్షలు మొదలుగా ఉపధర్మములను విశ్వామిత్ర సృష్టి చేసుకొనెను. ఇవన్నీయు నూరవ యజ్ఞమునకై పట్టుబట్టుట లేక మృత్యుభీతితో జీవితమున పోరాడుట నుండి పుట్టును. ఇచ్చట ఉపధర్మమని చెప్పబడిన అంశమే బైబిలు గ్రంథమున ఆదికాండమందు ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అనబడి యాపిల్ వృక్షముగా చెప్పబడినది. దాని కారణముననే ఆదిముడగు ఆదాము పతనము చెందినట్లు రూపింపబడినది. బ్రహ్మ ఈ విధముగా పలుకగా పృథు చక్రవర్తి అతని ఆజ్ఞ ప్రకారము దేవేంద్రునితో బద్ధ సఖ్యము చేసెను. యజ్ఞదీక్షను పూర్తి చేసి అవబృధము అనబడు దీక్షాస్నానమును ఆచరించెను. ఇది కుమారుడుగా మరల జన్మించుటకు చిహ్నము. కొల్లలుగా దక్షిణలు పొంది తృప్తి చెందిన బ్రాహ్మణులు వరుసగా పెక్కు దీవెనలు ఇచ్చిరి. దేవతలు సంతోషభరితములైన హృదయములతో వేడుకపడి పృథు చక్రవర్తికి దీవెనలు ఇచ్చిరి. ఆ యజ్ఞమున గుమిగూడిన జనులు ఇట్లనిరి: ఓ పుణ్యమూర్తి, సర్వజనులును నీచే ఆదరింపబడిరి, జన్మలెత్తిరి అని అర్థము. పితరులు, దేవతలు, ఋషులు, మానవులు నీచేత దానములను, సన్మానములను, ఉపచారములను పొంది పూజింపబడిరి. ఎల్లరకును చాలా సంతోషమైనది. వారిట్లు పలుకుచుండగా యజ్ఞమును అనుభవించువాడు, యజ్ఞమునకు అధిపతి అగు నారాయణుడు ఇంద్రునితో కూడి అచ్చటకు వచ్చి అతనితో ఇట్లనెను: జనులచే స్తుతింపబడిన నీ 100వ అశ్వమేధ యాగమునకి ఇంద్రుడు భంగము కలిగించెను. దానికి క్షమార్పణము చేయుటకు వచ్చి ఉన్నాడు చూచితివా? కనుక ఇతనిని క్షమింపుము. సత్పురుషులగు వారికి దేహముల యందు అభిమానముండదు కనుక జీవులకు ద్రోహము చేయరు. నీ వంటి మహాత్ములు దేవమాయకు మోహము చెంది ఇతరులకు బాధ కలిగించినచో చిరకాలము వృద్ధులను సేవించు సేవ నిరర్ధకము కదా. దేహమంద అభిమానము లేనివారనగా మృత్యుభీతి లేనివారు. మృత్యుభీతి ఉన్నచో ఇతరులకు బాధ కలిగించు స్వభావము పుట్టును. ఉదాహరణకు ఒకడు తాను చచ్చిపోవు లోపున బిడ్డల చదువులు, పెండిండ్లు పూర్తి చేసి ఆస్తి కూడబెట్టి వారికిచ్చి చచ్చిపోవలనని ఆత్రపడి లంచము, దొంగతనము, అసత్యము, రుణము లెగగొట్టుట, హత్యలు చేయుట కూడా చేయును. మరి పెద్దలను సేవించుట వలన మృత్యుభీతి పోనిచో ఇట్టి పాపములు చేయుచునే ఉండును. పెద్దల సేవ వలన మృత్యుభీతి పోవలెను. దాని కొరకే నరులు తండ్రులుగా పెద్దవారగుటయు, బిడ్డలుగా సేవించుటయు సృష్టిలో ఏర్పడినది. అంతేకాక ఆ పెద్దలు వృద్ధులై దేహములు వదలు దృశ్యములు కూడా బిడ్డలు చూడవలసి వచ్చుట, ఇట్టి అనుభవములచే మృత్యుభీతి పోవుటకు కావలసిన సాధన సమకూరుట ఏర్పడినది. నరునికి ఈ శరీరం ఎట్లు వచ్చినదో చూచితివా? అవిద్య చేత, కామము చేత, కర్మ చేత ప్రారంభమైనది. మొదట అవిద్యానబడు ప్రకృతితో విద్యాస్వరూపుడగు పురుషుడు ముడిపడుట వలన దేహాసక్తి ఏర్పడెను. అది ఏ కామము. దాని కొరకై స్త్రీ పురుష శరీరములు ధరించును. కామము పరస్పర కామముగా పరిణమించును. అటుపైన కామకర్మ అనబడు సంభోగము జరుగును. కర్మకు ఫలముగా మరల దేహము పుట్టును. ఇట్లు సృష్టిగా నిలబడుటకు ఏర్పడిన సాధనమే దేహము. అది సహజమని తెలిసి జ్ఞాని దాని యందు వ్యామోహి కాక నిలుచును. అనగా దాంపత్యము మానుమని అర్థము కాదు. సంతతి కొరకే దాంపత్యము గాని సంతోషము కొరకు కాదని తెలిసి నిర్లిప్తుడై కామధర్మమున వర్తించును. మనువు, కర్దముడు మున్నగు వారట్లే చేసిరి కదా.
జ్ఞానము పొందినవాడు దేహమునందు చిక్కుపడకుండుట సహజము. కనుక దేహము నుండి పుట్టి కల్పింపబడిన గృహము, భార్య మొదలగు వాని యందు మమకారముండదని వేరుగా చెప్పవలెనా? ఈ దేహమునందున్న అంతర్యామియగు ఆత్మ పరిశుద్ధుడు, స్వయం ప్రకాశం కలవాడు, అన్ని దేహములలో ఒకడే ఉన్నాడని తెలియను. ఇతడు గుణములకు ఆశ్రయముగా ఉన్నాడు గాని గుణములు కలవాడు కాడు. మట్టి కుండ లక్షణములకు ఆశ్రయముగా ఉన్నది, కానీ తాను కుండ కాదు. ఈ ఆత్మ ఈ దేహములయందు వ్యాపించినది, వ్యాప్తము చేయబడునదిగా కూడా ఉన్నది. మట్టి కుండయందు వ్యాపించి ఉన్నది, కుండ ద్వారా వ్యాప్తము చేయబడుచున్నది. దానికి ఆవరణ లేదు. మట్టికి కుండ యొక్క ఆకారము, పరిమితత్వము లేవు. అది సాక్షిగా మాత్రం ఉన్నది. కుండ నీటిని మోయుచుండగా అందలి మట్టి నీటి కంటక పరమాణువుల రూపమున ఉన్నది. నీటిపై మంచుగడ్డ తేలుచుండగా ఆ రెండిటి ఎందలి ద్రవ్యమునకు ఆ రెండు స్థితులు అంటుకొనుట లేదు. ఈ ఆత్మకు వేరుగా నేనను భావము లేదు. సర్వము తానే. దీనిని దేహము కన్నా వేరుగా గుర్తింపవలెను. కుండకును అందలి మట్టికిని సంబంధము లేదు. కుండ అనున్నది ఆకారము పేరే గాని మట్టి పేరు కాదు. ఇట్లు తెలిసినవాడు నా యందుండును, దేహమునందుండియు దాని గుణముల కంటక వర్తించును. ఈ జ్ఞానము కలుగవలెనన్నచో తనకేర్పడిన ధర్మమును ఆచరించుచు దానిపై కోరిక లేకుండియు దాని యందు శ్రద్ధ కలిగి ఉండవలెను. ఉద్యోగము చేయువాడు తాను పరబ్రహ్మము కదా అని ఉద్యోగము మానరాదు. అట్లని ఉద్యోగమునందలి మంచి చెడ్డలను పట్టించుకొనరాదు. అవి ఉద్యోగమిచ్చిన యజమానికి సంబంధించినవి. అట్లని నిర్లక్ష్యము చేయరాదు. తన పని శ్రద్ధతో చేయవలెను. అప్పుడే నిజమైన వైరాగ్యము కలుగును. ఇట్లా ఆచరించుచు సర్వమునందు నన్ను ఆరాధించుట వలన వాని మనస్సు క్రమముగా పరిశుద్ధమగును, త్రిగుణములకు అతీతమగును, పరిపూర్ణమైన ఆత్మదర్శనము లభించును. నా యందున్న శాంతిని అతడు అనుభవించును. దీనినే కేవల స్థితి లేక కైవల్యము అందురు. దేహము అను ఇంటిలో ఉన్న ఈ ఆత్మ దేనిని పట్టించుకొనకుండవలెను. కానీ దేహమందలి ద్రవ్యమునకు, జ్ఞానమునకు, ప్రవర్తనలకు, మనస్సులకు ఈశ్వరుడుగా ఉండవలెను. బిడ్డకు అన్నము పెట్టుచున్నప్పుడు తల్లికి అన్నమునంద ఆసక్తి ఉండును గాని దాని రుచులపైకి మనస్సు పోదు. అట్లే ఆత్మజ్ఞానము కలవాడు కార్య నిర్వహణమునందు ఈశ్వరుడై కార్యఫలములను పట్టించుకొనని వాడుగా ఉండవలెను. అట్టివాడు సంసారమును పొందడు. సంసారమన్నది ద్రవ్యమునందును, పనులయందును, చేయునట్టి సంకల్పములయందును, ఆచరించునట్టి చేతనమునందును నిలిచి ఉండును. దాని కొరకు దేహం ఆధారముగా పుట్టును. ఈ సంసారమయమైన దేహమునకు ఆపదలు, నిందలు కలుగుచుండును. దాని యందు వసించువారు నా యందున్నచో వారికవి వర్తింపవు. నీవు సుఖదుఖములయందు సమానుడవై ఉత్తములయందు, మధ్యములయందు, నీచులయందు సమాన ధర్మము కలిగి ఉండుము. ఇంద్రియములను జయించుటయే కాక వాని లక్ష్యములను కూడా జయింపుము. మంత్రులు మొదలగు వారు నీ ఆజ్ఞలకు లొంగియుండగా సమస్త లోకమును రక్షణము చేయుచుండుము. రాజులకు ప్రజలను రక్షించుట పరమధర్మము. ప్రజలను పాలించుటలో ప్రజలు చేయు పుణ్యమున 6వ భాగము ప్రభువునకు చెందును. ప్రజలను రక్షింపనిచో వాని పుణ్యము ప్రజలచే అపహరింపబడును. ప్రజలు చేయు పాపముల ఫలము తాను అనుభవించును. పరిపాలకుడు ప్రజలను తిన్నగా పరిపాలించినచో వారికి చేరిన సుఖశాంతులలో భాగము తనకు కూడా సంక్రమించును. పరిపాలన దుష్టమైనచో ప్రజలు దుష్టులగుదురు. వారి వలన కలుగు కలహములు, దోపిడులు, తిరుగుబాటులు, విప్లవములు అశాంతి గల వారికి మాత్రమే కాక తనకును సంక్రమించును. కనుక బ్రాహ్మణ శ్రేష్ఠులకు సమ్మతమై వేద సంప్రదాయమును అనుసరించిన ధర్మమును ప్రధానముగా చేసుకొనుము. ధర్మము కొరకు అర్థము, కామము సాధింపవలెను. ఈ మూడిటిని సాధించుటలో మూడిటి యందు ఆసక్తి లేకుండవలెను. ఈ విధముగా జనుల యందు అనురాగమును పొంది సమబుద్ధి కలిగి
పరిపాలించినచో నీ ఇంటియందే సనకాదులను దర్శింపగలవు. ఇంటియందనగా హృదయంలోనని సామాన్యార్థము. అట్లుగాక సమబుద్ధిని భూతదయను సాధించిన వారికి సనకాదులు భౌతికముగా కూడా దర్శనమిత్తురు. అది నేటికిని జరుగుచున్నది. ఎవరు ఆత్మసమర్పణమును ఆచరింతురో వారికి లోకోత్తర పురుషులైన పరమ గురువులు దర్శనమిచ్చుట జరుగును. ఇది అనుభవైక వైద్యమే గాని ఒకరి అనుభవమునొకరు నమ్ముటకు సాధ్యము కాదు. యోగాభ్యాసము, తపస్సు, యజ్ఞము చేయుట మున్నగు మార్గముల వలన నా అనుగ్రహము పొందుట సులభము కాదు. జనుల యందు సమదృష్టి గల సజ్జనుల మనస్సులందు నేనప్రయత్నముగా వర్తించుచుందును. నీ ప్రశాంత స్వభావము, మత్సరము లేని బుద్ధి, సజ్జనుల గుణ సంకీర్తనము వలన నీయందు నేను ప్రసన్నుడనైతిని. నీకొక వరమిచ్చెదను, కోరుకొనుము అని నారాయణుడు పలుకగా అతని మృదు మధుర వాక్యములను హృదయమున ధరించి శిరస్సు వంచి నమస్కరించి పృథు చక్రవర్తి నిలబడెను. తాను చేసిన పనికి సిగ్గుపడి ఇంద్రుడు పృథు చక్రవర్తి వంక చూచి వినయము కలిగి నమస్కరించెను. అప్పుడు ఇంద్రుని యందు ప్రేమాదరములతో పృథువు కౌగిలించుకొనెను. లోకపాలకత్వం వహించిన ఇంద్రుడును, భూపాలకత్వము వహించిన పృథు చక్రవర్తియు ఇట్లు బద్ధసఖ్యము కలిగి ఉండుట అనగా సజ్జనాదరణము, సమబుద్ధి, భూతదయ కలిగి మానవులు పరస్పరము సంభాషించుకొనుచు తమయందు అంతర్యాములైన దేవతలను సంభావించుచున్నారని అర్థము. వారిరువురియందు విశ్వరూపుడై సాన్నిధ్యమనుగ్రహించిన నారాయణుడు పృథు చక్రవర్తి అర్చనలచే సంప్రీతి పొందెను. చక్రవర్తి అతని పాదపద్మములను పట్టుకుని నమస్కరించెను. నారాయణుడు ప్రయాణమునకు సిద్ధపడి కూడా చక్రవర్తిపై కరుణచే కొంతసేపు నిలబడిపోయెను. ఈ పద్యమున విశ్వరూపుడు అను పదము సాభిప్రాయము. సజ్జనుల గుణాగుణములకు సంతోషించి సంకోచము లేక వారి పాదములు పట్టుకొని భక్తితో నమస్కరించు వారికి నారాయణుని పాదములు లభించునని అర్థము. నారాయణుడు బయలుదేరి వెడలిపోవు త్వరలో ఉన్నాడనగా ఎదటివారిలో అంతర్యామిగా విస్మృతిలోనికి సులభముగా పోవుచుండుననియు, నిరంతర భక్తి గల వారి విషయమున అట్లు జరుగదనియు విశేషార్థము. ఇట్లు తన మీది అనుగ్రహమున ప్రయాణం విలంబనమున కోర్చిన దేవుని స్పర్శచే పృథు చక్రవర్తి ఆనంద బాష్పములు నిండిన కన్నులతో దేవుని చూడగలిగియూ చూడలేకపోయెను. బాష్పములు కన్నులలో నిండుట వలన తిన్నగా చూడలేకపోయెనని లౌకికార్థము. అట్లు కాక బాష్పముల పారవస్యమున నారాయణుని చూచెననియు, మిగిలిన సమయమున ఎదటివారగు భాగవతోత్తములను చూచెననియు చమత్కృతి. భక్తి పారవస్యమున ఎవడైనను నారాయణుని రూపమే. వ్యవహార దృష్టికి ఎవనికి వాడే ప్రత్యేక వ్యక్తి. కంఠము గద్గదము కాగా మాటలాడలేకపోయెను. తన హృదయమున నారాయణుని కౌగిలించుకుని వాని దివ్య రూపమును ధరించెను. హృదయమున ధరించెనని సామాన్యార్థము. హృదయమున ధరించుట వలన తాను నారాయణమూర్తిగా మారెనని వేదార్థము. హృదయమున దేవుని కౌగిలించుకొనవలనన్నచో దేవుని తప్ప ఇతరమును భావింపని స్థితి కలుగవలెను. అనగా బాహ్య ప్రపంచమున ఎవ్వరి రూపమునను దేవుడు తప్ప ఇతరము కనిపింపరాదు. కన్నుల బాష్పములను తుడుచుకొని నారాయణుని వంక చూచెను. కంటి చూపున సంతృప్తి మిగిలెను. కంటికి కనిపించు వ్యక్తులను చూచుటలో తృప్తి లేదనియు, వారి యందు అంతర్యామిని చూచుట మాత్రమే తృప్తి అనియు గ్రహించెనని అర్థము. కనిపించువానికి తృప్తిపడువారు సంసారబద్ధులు, అందు అంతర్యామిని చూచువారు ముక్తులు. నారాయణుడు గరుడుని మోపున హస్తము నిలిపి నిలబడెను. వాని పాదములు భూమిని అంటి నిలచెను. అయినను అతడు దివ్య పురుషుడే. జీవుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు అను రెక్కలతో గరుడు నుండును. వాని మోపున హృదయము అను అమృత కుంభముగా నారాయణుడుండును. అతడు గరుడ వాహనముపై దర్శనమిచ్చుట అనగా హృదయమందు ధ్యానమున నిలుచుట. అట్లు కాక వాహనము దిగి దర్శనమిచ్చుట అనగా ఎదటనున్న పెద్దల రూపమున దేవుని భావన నిలుచుట. అప్పుడు మాత్రమే వాని పాదములు నేలపై ఉండును. అయినను ఎదుట భౌతిక దేహమున ఉన్నవాడు మానవుడని భ్రమపడరాదు.
అతడు దివ్య పురుషుడే అని హెచ్చరిక. అప్పుడు పృథు చక్రవర్తి ఇట్లా నేను మన రికార్డింగ్ నెంబర్ 192 అయిపోయింది. 548 పద్యం దాకా చదువుకున్నాం ఇప్పుడు మనం.